अथ चतुश्चत्वारिंशः सर्गः। संदिष्टो राक्षसेन्द्रेण प्रहस्तस्य सुतो बली जम्बुमाली महाद्रंष्ट्रो निर्जगाम धनुर्धरः रक्तमाल्याम्बरधरः सग्रीरुचिरकुण्डलः महान्विवृत्तनयनच्छण्डः समरदुर्जयः धनुः चक्रधनुः प्रख्यं महादृचिररसायनं विस्पारयाणो वेगेन वज्रासनिसमन्स्वनं। ప్రహస్తుని కుమారుడు మహాబలశాలి అయిన జంబుమాలి రావణుడి ఆజ్ఞచేత ధనుర్ధరుడై బయలుదేరాడు. పెద్ద కోరలు గల అతడు ఎర్రని పుష్పమాలలు, వస్త్రాలు, అందమైన మాలలు, కుండలాలు ధరించాడు. పెద్ద దేహంతో, గుండ్రని కళ్ళతో భయంకరంగా ఉన్న అతడు యుద్ధంలో జయింపశక్యం కానివాడు. ఇంద్రధనుస్సులాగా ఉన్నటువంటి అందమైన బాణం కలది అయిన ధనుసును వజ్రంతోనూ పిడుగుతోనూ సమానమైన ధ్వనిని కలిగినట్లు చరుస్తూ ఉన్నాడు. తస్య విస్పారఘోషేణ ధనుషో మహతా దిశః ప్రదిదిశ్చ నభైశ్చైవ సహసా సమపూర్యత. ఆ ధనుస్సును చెరచటం చేత కలిగిన గొప్ప శబ్దము వెంటనే అన్ని దిక్కులకి, ఆకాశానికి వ్యాపించింది. రథేన ఖరయుక్తేన తమాగత ముదీక్షసః హనుమాన్ వేగ సంపన్నో జహర్ష చ ననాద చ. గాడిదలు కట్టిన రథం ఎక్కి వచ్చిన అతన్ని చూసి హనుమంతుడు వేగ సంపన్నుడై సంతోషంతో పెద్ద ధ్వని చేశాడు. తం తోరణ విటంకస్తం హనుమంతం మహాకపిం జంబుమాలి మహాబాహుర్ వివ్యాధ నిశితైశ్శరైః. మహాబాహు అయిన జంబుమాలి ముఖద్వారం పై భాగంలో నిలిచి ఉన్న మహాకపి వానరశ్రేష్ఠుడు అయిన హనుమంతునిపై వాడి అయిన బాణాలు ప్రయోగించాడు. అర్ధచంద్రేణ వదనే శిరస్యేకేన కర్ణినా బాహోర్ వివ్యాధ నారాచైర్దశ భిస్తం కపీశ్వరం. అర్ధచంద్ర బాణాలతో ముఖం మీద, ఒక కర్ణబాణంతో శిరస్సు మీద, నారాచ బాణాలతో బాహువుల మీద ఆ హనుమంతుణ్ణి కొట్టాడు. తస్య తత్సుశుభే తామ్రం శరేణాభిహతం ముఖం శరదీవాంబుజం పుల్లం విద్ధం భాస్కర రశ్మినా. హనుమంతుని ఎర్రని ముఖంపై బాణం దెబ్బ తగలడం చేత అది శరత్కాలంలో సూర్యకిరణ స్పర్శతే వికసించిన పద్మంలాగా ప్రకాశించింది. తత్తస్య రక్తం రక్తేన రంజితం సుశుభే ముఖం యథాకాశే మహాపద్మం సిక్తం చందన బిందుభిః. ఆ స్వభావం చేతని ఎర్రగా ఉన్న హనుమంతుని ముఖం రక్తంతో తడియటంతో ఆకాశం అందున్న పెద్ద పద్మం మీద ఎర్రని చందనం చుక్కలు పడినట్లుగా అనిపించింది. చుకోపబాణాభిహతో రాక్షసస్య మహాకపిః తతః పార్శ్వేతి విపులాం దదర్శ మహతీం శిలాం. బాణాల దెబ్బతిన్న హనుమంతుడు ఆ రాక్షసునిపై కోపించి పక్కనే ఉన్న అతి విశాలమైన ఒక రాతి బండను చూశాడు. తరసా తాం సముత్పాట్య చిక్షేప బలవద్బలీ తాం శరైర్దశభిః క్రుద్ధస్తాడయామాస రాక్షసః. బలశాలి అయిన హనుమంతుడు ఆ రాతి బండని పెకిలించి చాలా బలంగా దాన్ని విసిరాడు. ఆ రాక్షసుడు కోపించి దాన్ని 10 బాణాలతో ముక్కలు చేసేశాడు. విపన్నం కర్మ తద్దృష్ట్వా హనుమాన్ చండ విక్రమః సాలం విపులముత్పాట్య భ్రామయామాస వీర్యవాన్. భయంకరమైన పరాక్రమం కలవాడు బలశాలి అయిన వానరశ్రేష్ఠుడు హనుమంతుడు తాను విసిరిన శిల నిష్ఫలమైనట్లు చూసి పెద్ద మద్ది చెట్టును ఒక దాన్ని పెకిలించి దానిని త్రిప్పాడు. భ్రామయంతం కపిం దృష్ట్వా సాలవృక్షం మహాబలం చిక్షేపాసుబహూన్ బాణాన్ జంబుమాలి మహాబలః. బలవంతుడైన ఆ జంబుమాలి మహాబలశాలి అయిన హనుమంతుడు సాలవృక్షాన్ని తెప్పడం చూసి అనేకమైన బాణాలు ప్రయోగించాడు. సాలం చతుర్భిశ్చిచ్ఛేద వానరం పంచభిర్భుజే
వరస్వేకేన బాణేన దశభిస్తు స్తనాంతరే. జంబుమాలి 4 బాణాల చేత సాలవృక్షాన్ని ఛేదించి హనుమంతుని 5 బాణాలతో భుజనందు, 1 బాణంతో వక్షస్థలందు, 10 బాణాలతో స్తనాల మధ్య కొట్టాడు. సాశరైః పూరితతనుః క్రోధేన మహతా వృతః తమేవ పరిఘం గృహ్య భ్రామయామాస వేగితః. శరీరం అంతా శరాలతో నిండిపోవటం చేత హనుమంతుడు చాలా కోపంతో వేగాన్ని అవలంబించి ఆ పరిహతిని గ్రహించి తిప్పాడు. అతివేగోతివేగేన భ్రామయిత్వా బలోత్కటః పరిఘం పాతయామాస జంబుమాలేర్మహోరసి. అత్యధికమైన బలము మహావేగము కల హనుమంతుడు పరిగను మహావేగంతో తిప్పి విశాలమైన జంబుమాలి వక్షస్థలంపైకి విసిరాడు. తస్య చైవ శిరో నాస్తి న బాహూ న చ జానుని నా ధనుర్నరథో నాశ్వాస్తత్ర దృశ్యంత నేషవః. ఆ పరిహపడి రథాశ్వాదులతో కూడా జంబుమాలి ఒక ముద్దగా అయిపోవటం చేత అతని శిరస్సు కానీ, బాహువులు కానీ, మోకాళ్ళు కానీ, ధనుస్సు కానీ, రథం కానీ, అశ్వాలు కానీ, బాణాలు కానీ అక్కడ కనపడలేదు. సాహతః సహసా తేన జంబుమాలి మహాబలః పపాత నిహతో భూమౌ చూర్ణితాంగ విభూషణ. హనుమంతుడు ఆ విధంగా పరిగితో కొట్టగానే మహాబలవంతుడైన జంబుమాలి వెంటనే అవయవాలు, అలంకారాలు చూర్ణమైపోగా చచ్చి నేల మీద పడిపోయాడు. జంబుమాలిం చ నిహతం కింకరాంశ మహాబలాన్ చుక్రోధ రావణ శ్రుత్వా కోపసంరక్తలోచన. రావణుడు మహాబలులైన కింకర్లు మరణించినట్లు, తరువాత జంబుమాలి కూడా మరణించినట్లు విని చాలా కోపించాడు. కోపోద్రేకం చేత అతని కళ్ళు ఎర్రబడ్డాయి. సరోష సంవర్తిత తామ్రలోచన ప్రహస్తపుత్రే నిహతే మహాబలే అమాత్యపుత్రా అతివీర్య విక్రమాన్ సమాధి దేశాసు నిశాచరేశ్వరః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 44 సర్గః. మహాబలశాలి అయిన ప్రహస్తపుత్రుడు మరణించడం చేత ఆ రావణుడు రోషంతో ఎర్రని కళ్ళను తిప్పుతూ అధికమైన బలపరాక్రములు గల మంత్రిపుత్రులను వెంటనే యుద్ధానికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు.